మా ఇంటి ముందైతే ఇలా ఉంటదనమాట. కార్ పార్కింగ్‌కి వేరే షెడ్ ఉంది. కానీ అక్కడైతే పెట్టము ఎక్కువ షెడ్‌లో. ఇలా బయటనే ఉంటదనమాట. ఇంక కొంచెం తొందరగా ఎటైనా వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా! అంటే మళ్ళీ కారు షెడ్‌లో పెట్టాలంటే లోపలికి రావాలి. ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటదనమాట కారుతో నిత్యం. అందుకనేసి అక్కడే పెట్టేశారు. అన్నట్టు మా ఊరిలో ర్యాంపు కూడా ఉందన్నమాట, ఇసుక ర్యాంపు. ఇటు నుంచి మా ఇంటి ముందు నుంచి లారీలు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఖాళీ ఉండదు. వర్షాకాలం ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఖాళీ ఉంటుంది. ఇక నిత్యం జరుగుతూనే ఉంటుంది అన్నమాట ర్యాంపు. ఫుల్ లారీలు అయితే వెళ్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది అన్నమాట. ఎక్కువ గ్రీన్, ఎక్కువ మొక్కలు ఉంటాయి అన్నమాట, చెట్లు చుట్టుపక్కల. మొత్తం ఇల్లులు ఎక్కడో ఒకటి ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలానే ఉంటుంది. దగ్గరకు పోతే అక్కడ ఇల్లు ఉంది అనుకోవడం తప్ప మొత్తం ఇలా మొక్కలే కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ చాలా బాగుంటుంది అన్నమాట మా ఏరియా. మా ఏరియాలో ఎక్కువ ఇలా మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రోడ్లు పొడవుతున్న మంచిగా పువ్వుల మొక్కలు వచ్చేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇక ర్యాంప్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట. లారీలు వచ్చే లారీలు వస్తూనే ఉంటాయి, పోయే లారీలు పోతూనే ఉంటాయి. అసలు ఖాళీ ఉండదు. ఇంటి ముందు ఫుల్ రద్దీగా ఉంటుంది అనమాట. బైక్ మీద పోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారనమాట. మా ఒకసారి అన్నం కలపవా? మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఒంట్లో బాగాలేదు, తీసుకొచ్చుకున్నాను. ఇక్కడే ఉంది అమ్మ. కొంచెం పర్వాలేదు. వచ్చి 10 డేస్ అయితే అవుతూ ఉందన్నమాట. కొంచెం కవర్ అయింది. ఇక్కడే ఉంది మా అమ్మ. కొంచెం అన్నం కలపవా? అన్నం కలపవా? అన్నం కలపవే. మర్చిపోతాను. మా అమ్మ ఫోన్ మా అమ్మ భద్రంగా దాచుకుంటుంది అనమాట. మొన్న కింద పడిపోయింది, ఒళ్ళో పెట్టుకుంటే మళ్ళీ నా ఫోన్ నక్కి అని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అన్నం కలిపినవా అమ్మ? అన్నం కలిపినవా? ఇక మా అమ్మకైతే ఏం పని చెప్పను. చిన్న చిన్న పనులు ఇలాంటివి మొత్తం నేనే చేసుకుంటాను. ఎందుకంటే బాబు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి పొద్దుటే వంట అయిపోతుంది అనమాట. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేటుగా అయితే అవుతూ ఉన్నాయి వంటలు. తెల్ల మందారం పువ్వులు అయితే చాలా పూసాయి. రెడ్, వైట్ బటర్ఫ్లైలు చాలా వస్తున్నాయి అన్నమాట. ఎంత బాగుంటుంది అసలు. ఇలా మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇంటి ముందు. ఇంకా చాలా రకాల చెట్లు అయితే వేయాలి. ఈ మొత్తం ఇంటి ముందు మొత్తం గులాబీ తోట అనమాట. ఇలా తోటలాగే వేసాము. చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. దగ్గరికి అయితే మనకి కనిపిస్తాయి గులాబీ పూలు. కొంచెం దూరంలో ఉన్నాను కాబట్టి కనిపించట్లేదు. చాలా ఉన్నాయి గులాబీ పూలు.
అన్నం అయితే అయింది, కూర అయితే వండాలి. చేశాను, మా అమ్మకు పెట్టేసి తిన్నామన్నమాట. బట్టలు అయితే ఉతికేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను అనమాట. వేసి ఎండేసాను. కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుందన్నమాట. రోజు 2-3 సార్లు అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. బట్టలు ఎండటం చాలా కష్టం అవుతుంది. ఇక ఎండ అయితే వచ్చింది ఇవాళ. బట్టలు అయితే ఎండేసాను అనమాట. అలాగే కోతులు చూసారా ఎన్ని వచ్చాయో. ఇవి మా అరటి చెట్లు అనమాట. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో, మా ఇంటి పక్కన అనమాట. అరటికాయ గెల అయితే కనిపిస్తుందా మీకు? లోపలికి ఉందన్నమాట, కర్ర పెట్టేసి పక్కకి.